తిరుపతి తొక్కిసలాటలో విశాఖకు చెందిన రజనీ చనిపోయారు. ఆమె కుటుంబం తొక్కిసలాటలో చిక్కుకుందని, ఏం జరిగిందో తెలుసుకునే లోపే రజనీ చనిపోయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందని సన్నిహితులు చెబుతున్నారు. రజనీ మృతిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు సన్నిహితులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖకు చెందిన మద్దలపాలెం రజనీ అనే మహిళ అయితే మృతి చెందని చెప్తున్నారు. నేను తిరుపతిలో తొక్కిసలాటలో పూర్తిగా 6 అయితే మృతి చెందారు. ఈ ఘటన పూర్తిగా సీఎం కూడా వెళ్ళి సంఘటన స్థలానికి అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన వాళ్ళ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా చూడదు? ఘటన అంటే వీళ్ళు దర్శనానికి వెళ్ళారు సార్. మరి అందులోని ఒకసారి గేట్లు అప్పడం వల్ల ఆ తోపులాట్లోని తొక్కిసారు అనేసి వాళ్ళ ఆయన గారు మా సాటి డ్రైవర్ గుడ్ల లక్ష్మణరెడ్డి గారు చెప్పడం అంటే జరిగింది. మరి దానివల్ల ఆవిడ మరణం జరిగింది. అది కూడా 2-3 years అవర్ తర్వాత అది తనకు కూడా తెలిసింది. అంటే ఎంతమంది వెళ్ళారు మొత్తం? అలా ఇక్కడ బ్యాచ్ దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు వెళ్ళారండి. చుట్టుపక్కల వాళ్ళు కలిపి దగ్గర సుమారు ఒక 10 మంది చిల్లర వెళ్ళారండి ఫ్యామిలీ మొత్తం. అందులో ఏంటంటే ఒకరికి పక్కన ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గాయాలు చిన్న దెబ్బలు కూడా తగిలాయంట. వాళ్ళు పర్లేదు. సో మరి వీళ్ళు వెళ్ళే 10 మందిలోనే ఒకరు మాత్రం చనిపోవడం అంటూ అయింది. చెప్పండి అమ్మా, అసలు ఈ ఘటన చూడొచ్చు పూర్తి ఏంటండి 7వ తారీఖు మంగళవారం వెళ్ళారండి వైకుంఠ ఏకాదశి దర్శనం. కానీ ఇద్దరు చాలా హ్యాపీగా వెళ్ళారు. ఇక్కడ మొత్తం 10-12 మంది వెళ్ళారు. 12 మందిలో నవ్వుతూ వెళ్ళారు. ఇప్పుడు చచ్చిపోయిందని మాకు సడన్గా వార్త తెలిసిందండి. మేము తట్టుకోలేకపోతున్నామండి. అయినా ఇప్పుడు లక్షల మంది జనాలు వస్తారు కదా తిరుమలకి లక్షల మంది వచ్చేటప్పుడు ఇలా యాక్షన్ బాగా తీసుకోవాలి కదా. ఈ తొక్కిసలాట్లో ఆవిడ చచ్చిపోయారండి. ఇప్పుడు ఆ పిల్ల భర్తకి ఎవరండి దిక్కు? ఇప్పుడు ఆ అబ్బాయి చదువుతున్నాడంటే ఇల్లంతా లోన్ పెట్టి తాకట్టు పెట్టి మా అబ్బాయిని చదివించుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎలాగుంటుంది ఏంటి? అతను అసలు ఆవిడ ఉంటే కానీ అతను ఏం తినరు చేయరు. అతనంటే అంత పిచ్చి ఆవిడకి. వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. వాళ్ళ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. మేము ఇంట్లో రెంట్కుంటున్నాం అండి లాస్ట్ 2-3 years నుంచి. ఆవిడ చాలా మంచి ఆవిడ. అంకుల్ కూడా చాలా మంచి ఆయన. అండ్ వాళ్ళు ఎప్పుడు ఎలాంటి గొడవలు అవి పడలేదు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తాము, ఆదివారం వచ్చేస్తాము, దర్శనం అది చేసుకొని అని చెప్పారు. కానీ మధ్యలో ఇలా జరగడం చాలా బాధగా ఉందండి. సో మా పిల్లల్ని కూడా వాళ్ళు చాలా బాగా ఆడించుకునేవారు. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునే వాళ్ళు, ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేవారు మా పిల్లలు కూడాను. చాలా ఇష్టం వాళ్ళకి మా పిల్లలు అంటే. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండారు మా పిల్లలు కూడాను. అలాంటిది ఇలా జరగడం చాలా బాధగా ఉంది. మేము తిరిగి వస్తుంది అనుకున్న ఆవిడ ఇలా మధ్యలోనే ఇలా జరిగి ఇలా రావడం చాలా అందరికీ షాక్. ఆవిడకి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అద్దెలుకుంటున్నారు 10 సంవత్సరాలు. కానీ ఎవరు అద్దెలుకుంటున్న ఫీలింగ్ ఎవరికి ఉండదండి. సొంత ఇంట్లో ఉండేటట్టే ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇవాడు చచ్చిపోయిందంటే మేము ఎవరో నమ్మలేకపోతున్నాం. చాలా బాధాకరం కూడా అండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మాతో చాలా సరదాగా ఉందండి. అలాగే ఒక కుటుంబంలాగే మేము అంతా ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆవిడ చనిపోవడంతో చాలా బాధాకరం. అసలు ముందుగానే ఇంత క్రౌడ్గా ఉన్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.